السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهد الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقال تعالى في موضع آخر: فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسألون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الناس كلوا مما في الأرض حلالا طيبا ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين. إنما يأمركم بالسوء والفحشاء وأن تقولوا على الله ما لا تعلمون. وقال تعالى في موضع آخر: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كلوا من الطيبات ما رزقناكم واشكروا لله إن كنتم إياه تعبدون. بسم الله الرحمن الرحيم. يا أيها الرسل كلوا من الطيبات وعمل الصالحة إني بما تعملون عليم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి విశ్వసార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. బదిఉ సమావాతి వల్ అర్ద్ అన్నా యకూను లహు వలదున్ వలన్ తకుల్ లహు సాహిబా. భూమి ఆకాశాలను నూతనంగా సృష్టించినటువంటి మహోన్నతుడైనటువంటి అల్లాహకు భార్య అంటూ లేనప్పుడు, జీవిత సహధర్మచారి అంటూ లేనప్పుడు సంతానం కుమారుడు ఎలా కలుగుతాడు అన్నాడు. కామ క్రోధ మోహ మదమాచల్యాలకు అతీతుడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తనతో పాటు సమానులుగా, సమకాలికులుగా, భాగస్వాములుగా, సహవర్తులుగా చేసుకోలేదు.
ఆయన ఒక్కడు అద్వితీయుడు. లోకాన్ని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. లోకం లైవ్ అయిపోయిన తర్వాత కూడా అలానే ఉండేవాడు. ఎన్నటికీ శాశ్వతంగా మిగిలి ఉండేటువంటి వాడు. ఖైరు వఅబక, శాశ్వతమైనటువంటి వాడు. అంతటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త సృష్టిని ఆ రోజుల్లో సృష్టించాడు. మానవుణ్ణి ఈ భూమి మీదకు పంపించాడు ఆయన ఆరాధించడం కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను జిన్నాతులను సృష్టించింది, భూమి మీదకు పంపించింది ఆయన్ని ఆరాధించడం కోసం అన్నాడు. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ ప్రపంచంలోనికి ప్రవేశించాడో తనను పుట్టించినటువంటి సృష్టికర్త ఒకడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని విస్మరించాడు. మా తాతోళ్ళు చెప్పారండి, మా పెద్దోళ్ళు చెప్పారండి, మా ఊళ్ళో చాలామంది అలా చేస్తున్నారండి, మాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటైందండి, ఎక్కువ మంది అలానే ఉన్నారు కదండి, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లా మిన్ జాలిక్. రేపు నీ సమాజంలో కనీసం మీదే ఊరు అని అడగరు, మీదేం కులం అని అడగరు, మీదేం జమాతు అని అడగరు. కేవలంగా నిన్ను పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను గురించి మాత్రమే, ఆయన పంపించిన ప్రవక్త గురించి మాత్రమే, ఆయన తెలియపరిచినటువంటి ధర్మం గురించి మాత్రమే. మా రబ్బుక, మా నబియుక, మా దీనుక, మూడే మూడు. మరి ఇప్పటి రోజున సమాధిలో నీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటో కనీసం ఆలోచించు. ఒకవేళ నీ జీవితంలో ఈరోజు ఆఖరి రోజు అయితే, అగర్ ఇసీ దిన్ తుమారా జిందగీ మే ఆఖరి దిన్ అయితే హకీకత్ మే తుమారే పాస్ క్యా తో జవాబ్ హై. నిజంగా నీ దగ్గర సమాధానం చెప్పడానికి సమాధిలో నీ దగ్గర ఎలాంటి ఆచరణ ఉంది? జుమాకు వస్తే మళ్ళీ జుమా దాకా మసీదులో కనపడతలేదు, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లా మిన్ జాలిక్. రంజాన్లో వచ్చిన మహానుభావులు తిరిగి మళ్ళీ రంజాన్ దాకా మసీదులో కనపడటం లేదంటే మన జీవితంలో శుభాలు ఉంటాయా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి మేళ్ళుంటాయా? ఒక్కసారి ఆలోచించండి. దునియా దునియా దునియా, డబ్బు డబ్బు డబ్బు, అస్తగ్ఫిరుల్లాహ్. అల్హాకుముత్ తకాసురు హత్తా జుర్తుముల్ మకాబిర్. ఒకటి కంటే ఒకడు ఎక్కువగా సంపాదించాలి అనేటువంటి వ్యామోహంతో మరిచిపోయారు. చివరికి అదే వ్యామోహంతో శ్మశానానికి చేరుకుంటున్నారు. ఎవరు తీసుకెళ్లారు? ఏం తీసుకెళ్లారు? రాజులు అనుకున్నోళ్ళు మట్టిలో కొనుక్కున్నారు సోదరులారా. సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఎందరో కాటి మట్టిలో కుళ్ళిపోయారు సోదరులారా. ఏం తీసుకెళ్తావు? ఏం తీసుకొచ్చావు? వస్తా. కానీ దురదృష్టం, ఏ రోజు జ్ఞానంతో ఆలోచించట్లేదు. ఎందుకు నన్ను పుట్టించాడు, ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను, నేను మరణించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోనున్నాను, అక్కడ జరిగేటువంటి పర్యావసానాలేంటి? ఏ రోజైనా అసలు ఖురాన్లో ఏముంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం ప్రబోధించారు, నేను ఈ జీవితంలో ఏ విధంగా నడవాలి అని ఆయన కోరుకుంటున్నాడు? ఎప్పుడన్నా ఒక్క క్షణం ఏ సెంటర్లో షాప్ తీసుకోవాలి, పిల్లవాడిని ఏ కాలేజీలో చేర్పించాలి, ఏ గ్రూప్ చేర్పిస్తే వాడు రేపు మంచి డెవలప్ అవుతాడు, ఏ విధంగా లోకంలో మనం సుఖవంతమైనటువంటి ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, ఎక్కడ ఏ ప్లాట్ తీసుకోవాలి, ఏ ఏరియాలో బాగా డెవలప్ ఉంది, ఎక్కడ ఏం ప్రతిదీ క్షుణ్ణంగా జ్ఞానంతో నలుగురిని అడిగి నలుగురితో మషూరా చేసి దీనికి దునియాకి బారేమే అసలు ఎంతగా నువ్వు ఆలోచిస్తున్నావు. లేకిన్ దీనికి బారేమే, తుమారా కలిమాకి బారేమే, తుమారా ఈమాన్కి బారేమే ఎప్పుడన్నా ఆలోచించినటువంటి దాఖలాలు అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లా మిన్ జాలిక్. క్షణభంగురమైన జీవితం కదా. గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు, ఎక్కడ చచ్చిపోతావో తెలియదు. ఈ ఊళ్ళో చచ్చిపోతావా, పక్కళ్ళో చచ్చిపోతావా, నెల్లూరులో చచ్చిపోతావా, అసలు ఎలా చచ్చిపోతావు, ఎవరు నిన్ను తీసుకొస్తారు, ఏ మట్టిలో నిన్ను పెడతారు, కనీసం తెలియను కూడా తెలియదే. వమా తద్రి నఫ్సిన్ మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సిన్ బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు రేపు ఏమి సంపాదిస్తాడో తెలియదు, ఏ మానవుడికి ఏ భూభాగంలో చావు వచ్చిద్దో కూడా తెలియదు అంటున్నాడే. మరి కొంచెమన్నా ఏం సిద్ధం చేసుకున్నావు? యా అయ్యుహల్లదీనా ఆమనూ తఖుల్లాహ్ వల్ తన్జుర్ నఫ్సుమ్ మా ఖద్దమత్ లిగద్. విశ్వాసులారా, నిజంగా నీ గుండెల్లో అల్లాహ్ యొక్క భీతుంటే, రేపు జన్నత్కి వెళ్ళాలన్నటువంటి కోరిక నీలో ఉంటే భయపడు. నిన్ను పుట్టించినటువంటి ఆ సృష్టికర్త నిన్ను చూస్తున్నాడు అని భయపడు. వల్ తన్జుర్ నఫ్సుమ్ మా ఖద్దమత్ లిగద్. రేపటి కోసం నువ్వేం చేసుకున్నావు, రేపటి కోసం నువ్వేం చేసుకున్నావు, ఏముంది నీ దగ్గర? వత్తకుల్లాహ్ ఇన్నల్లాహ కబీరుం బిమా తఅమలూన్. నీ గురించి తెలుసు, నువ్వేం చేస్తున్నావో తెలుసు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు గురించి, నీ క్యారెక్టర్ గురించి తెలుసు, నీ యాటిట్యూడ్ గురించి తెలుసు, నీ నడవడిక, నీ చూపులు, టోటల్ నీ లైఫ్ మొత్తం ఆయనకు తెలుసు అన్నాడు.
వలా తకూను కల్లదీన నసుల్లాహ్, నీవు అల్లాను మర్చిపోయిన వారిలో చేరిపోబాక. ఎవరు ఆయన్ని మర్చిపోయారో, దునియా మీద, డబ్బు మీద, ప్రపంచం మీద పరిగెడుతున్నారో, ప్రాకులాడుతున్నారో వాళ్ళలాగా నువ్వు అయిపోబాక. ఫాన్సాహుం అన్ఫుసహుం, ఒకవేళ నువ్వు అల్లాను మర్చిపోతే నిన్ను నీవు మర్చిపోయేటట్టు చేస్తాడు అన్నాడు. ఉలైక హుముల్ ఫాసికూన్, ఎందుకంటే వారిలో అందరూ దుర్మార్గులే, పాపాత్ములే. కేవలంగా ప్రపంచం కోసం, ధనం కోసం, ఐహిక వాంఛల కోసం, శరీర సుఖాల కోసం అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లా మిన్ జాలిక్ ఈరోజు పరిగెడుతూ ఉన్నాం. సోదరులారా రండి, జుమా ఎంతో శ్రేష్టమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఈదుల్ మోమినీన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసుల పండగ. నువ్వు నిజంగా మంచి సంకల్పం చేసి పరిశుభ్రంగా స్నానం చేసి మసీదుకు జుమా కోసం ఒక్క అడుగు వేస్తే 1 సంవత్సరం పాటు తహజ్జుద్ నమాజు చదివినంత పుణ్యం అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మరో అడుగు వేస్తే 1 సంవత్సరం పాటు నఫిల్ ఉపవాసాలు పాటించినంత పుణ్యం అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి అంత పవిత్రమైన జుమాకు నువ్వు వచ్చి గోళ్ళకు అనుకుని నిద్రపోతే నీకు పుణ్యం ఇస్తాడా? ఎందుకు అసలు నువ్వు వచ్చింది? అసలు గోళ్ళకు అనుకుని గోళ్ళు గిల్లుకుంటా, లేకపోతే ఫోన్లు చూసుకుంటా ఎక్కడో దూరంగా కూర్చోకూడదు, దగ్గర కూర్చోవాలి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం ఉంది. జుమా నమాజ్కు వచ్చిన వాడు 2 రకాతులు నమాజ్ చదవాలి. 2 రకాతులు నమాజ్ చదివిన తర్వాత చెప్పేవాడు ఏం చెబుతున్నాడు, నాలో ఉన్న లోపాలేంటి, నేనేం సర్దిద్దుకోవాలి, దీని మీదే దృష్టిని ఉంచమన్నారు. ఎందుకంటే ఒక గడియ ఉంది. ఎప్పుడైతే ఖతీబు ప్రసంగం చెప్పడానికి ప్రసంగికుడు మెంబర్ ఎక్కుతాడో అప్పటి నుంచి సలాం తిరిగే లోపల ఆ గడియ ఎప్పుడైనా రావచ్చు, పోవచ్చు, ఇంతుంది అన్నారు. ఆ టైంలో నువ్వు నిద్రపోయావు, ఆ టైంలో నువ్వు ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నావు, ఆ టైంలో నువ్వు గోళ్ళు గిల్లుకుంటా ఉన్నావు, ఎవరికో సైకిల్ చేసుకుంటా ఉన్నావు, ప్రయోజనం ఏంటి? అసలు సలాం తిరిగారో లేదో సెంట్రల్ జైల్లో ఖైదీలు పారిపోయినట్టు వెంటనే వెళ్ళిపోతాడు. ఏ మునాఫికోకి అలామత్ ఏ మోమిన్ మస్జిద్లో ఎలా ఉంటారు అంటే సలఫ్ల యొక్క మాట ఉంది, వారు నీటిలో చేప ఎంత ఆనందంగా, ఉల్లాసంగా, ఆహ్లాదకరంగా ఉంటుందో ఒక విశ్వాసి మసీదులో ఉన్నప్పుడు. ఎందుకు? ఇది దైవదూతలు తిరిగాడేటువంటి స్థలం, ప్రపంచంలోనే అన్నిటికంటే పవిత్రమైన స్థలం, నీ దువాలు స్వీకరించబడేటువంటి స్థలం, నీకు పాపక్షమాపణ కలుగజేసేటువంటి స్థలం, తీర్పు దినం రోజున నీ గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి స్థలం. సలాం తిరగటం ఆలస్యం, పారిపోవటం. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లా మిన్ జాలిక్. ఒక మునాఫిక్ ఎలా ఉంటాడు అంటే మసీదులో బంధించినటువంటి, పంజరంలో బంధించబడినటువంటి చిలక. ఆ చిలుకేంటి ఎప్పుడు ఓపెన్ చేస్తాడా పోదామా, ఎప్పుడు ఓపెన్ చేద్దామా పోదామని చెప్పి చూస్తూ ఉంటుంది. కానీ చేప నీళ్ళలో ఎంత ఆనందంగా ఉంటుందో ఒక మోహిద్, ఒక విశ్వాసి, ఒక ఏకేశ్వరోపాసకుడు మసీదులో అంత సుకూన్ చైన్ రాహత్ ప్రశాంతంగా ఉంటాడు అన్నారు. కాబట్టి ప్రశాంత్ ఒక 5 నిమిషాలు అసలు ఏం చెప్తున్నారు, ఏముంది, ఎలా చేస్తున్నారు, ఏదో వెంటనే ఇప్పుడు చేయాల్సింది మొత్తం. కొంతమంది అయితే మరీ దారుణం, ముందుగానే డబ్బాల్లో చిల్లరేసేసి మనం చేసేం కదా ఇంక అయిపోయింది మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపెట్టుంటే వాళ్ళు ఉండరు. అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహ్ తాలా హిదాయత్ ప్రసాదించుగాక ఇటు స్త్రీలకు అటు పురుషులకి. సోదరులారా, జుమ్మా ఒక ఉన్నతమైన గడియ. మళ్ళీ నువ్వు జుమ్మా వచ్చేదాకా బతుకుంటావో లేదో గ్యారంటీ లేదు. ఎవడు చెప్పగలుగుతారు? మృత్యుదూత ఎప్పుడు వస్తుందో ఎవడు చెప్పగలుగుతారు? ఊహించగలరా ఎవరైనా? ఎంతమంది పోతున్నారు మనం కళ్ళతో చూస్తున్నాము, వాళ్ళని మట్టేసి వస్తున్నాము, వాళ్ళ జనాజా నమాజు మనం చూస్తున్నాము. ఇన్నిట్లు ఒకవేళ మన పరిస్థితి ఏంటి? ఇది ఆలోచించి మనకి మనం సంస్కరించుకునేటువంటి విధంగా అడుగులు వేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ విన్న వాటిని ఆచరించేటువంటి సద్బుద్ధిని, విని గ్రహించి ఆచరించేటువంటి మంచి మనస్సుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. సోదరులారా రండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వ మానవాళికి ఆజ్ఞాపించాడు. తనను నమ్మినటువంటి విశ్వాసులకు గట్టిగా ఆజ్ఞాపించాడు. చివరికి ప్రవక్తలకు సైతం తీవ్రంగా తాకీదు చేసినటువంటి ఏకైక విషయం సర్వ మానవాళికి చెప్పాడు, తను నమ్మినటువంటి విశ్వాసులకు చెప్పాడు, చివరికి తాను ఎంచుకున్నటువంటి ప్రవక్తలకు చెప్పాడు. హలాల్ రిజ్క్, ధర్మసమ్మతమైనటువంటి భోజనం, పవిత్రమైనటువంటి సొమ్మును తినండి అని చెప్పేసి. సోదరులారా, నిజంగా ఆలోచించండి. ఈరోజు మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి.
చెబుతున్నావు అబ్బాయి దువా కుబుల్ హోనా అని. అయ్యో పరిస్థితి బాగలేదు, ఇంట్లో పిల్లకి పెళ్లి కాలేదు, పిల్లగాడికి ఇంకా ఉద్యోగం రాలేదు, అయ్యా వ్యాపారం సరిగా సాగట్లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, రోగాలు అయిపోయినాయి, రోగాల బారిన పడిపోయాము, అప్పులు ఎక్కువైపోయినాయి. కారణం ఏంటి? ఎక్కడ మనలో లోపం ఉందో అది సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయడంలా. అసలు ఈరోజు నువ్వేం తింటున్నావు, ఏం సంపాదిస్తున్నావు, ఏం కూడబెడుతున్నావు, కనీసం నీ భార్య బిడ్డలకి ఏం తినిపిస్తున్నావు ఎప్పుడన్నా ఆలోచించావా? వడ్డీ వ్యాపారాలు చేస్తున్నావు, వడ్డీ తీసుకుంటున్నావు, వడ్డీకి ఇస్తున్నావు, వడ్డీ సంపాదిస్తున్నావు, వడ్డీ తింటున్నావు, లంచాలకు కక్కుర్తి పడుతున్నావు, కమిషన్లకు ఆశ పడుతున్నావు. ఎంత దారుణమైనటువంటి విషయం. ఎవడో సొమ్మును అప్పనంగా లాగేద్దాం అనుకుంటున్నావు. పరుల సొమ్ము మన పరుపుల కింద ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాడు. నమ్మి మనతో స్నేహం చేస్తే, వ్యాపారం చేస్తే నట్టేట్న ముంచేస్తున్నారు. పేదలకు చెందాల్సినటువంటి ఈ జకాతు సొమ్మును అప్పనంగా కాజేసేటువంటి వాళ్ళు ఉన్నారు, మసీదు సొమ్ము తినే వాళ్ళు ఉన్నారు, మదర్సాల సొమ్ము లాగేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజు బిల్లాహ్ మిన్ జాలిక్. నీది కాని దానికోసం నువ్వెందుకు ఆశపడుతున్నావు? హరాం. హరాం అంటే మనం ఏమనుకుంటున్నాం? ఏదో ఆ పంది మాంసమో, ఆ సచ్చిన జంతువో, ఆ రక్తమో, ఇతరుల పేరుతో జీబా చేసింది అది మట్టికే అనుకుంటున్నావు. కాదు, నీకు హక్కు లేని ప్రతి ఒక్కటి నీ కోసం నిషేధమే. నీది కాంది ప్రతిదీ నీ కోసం హరామే. ఎవడో సొమ్ము నువ్వు ఎలా కాజేస్తావు? పాపపు సొమ్ము తినేవాడికి పాపపు ఆలోచనలే వస్తాయి, హరాం తినేవాడికి హరాం పనులే చేద్దామనే బుద్ధి పుడుతుంది. నువ్వేం సంపాదిస్తున్నావో, ఏం కూడబెడుతున్నావు అదే తినిపిస్తున్నావు నీ భార్య బిడ్డలకి. మరి ఆ భార్య బిడ్డలకి హరాం తినిపిస్తే ఆ బిడ్డలు పెరిగిన తర్వాత కనీసం నీ గురించి దువా చేస్తారా? దువా చేసినది స్వీకరించబడుతుందా? ఎవడో బ్రిటానియాడు ఆ బిస్కెట్ ప్యాకెట్ మీద కూడా రాస్తాడండి, ఈట్ గుడ్ థింక్ బెస్ట్ అని. అంటే వాడు చెప్తున్నాడు మంచిది తింటే మంచి ఆలోచనలు వస్తాయి, బాగా ఆలోచిస్తావు అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏనాడో చెప్పాడు ఖురాన్లో. సోదరులరా, జ్ఞానంతో ఆలోచించండి. ఎందుకంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయ దినం రోజున, ప్రళయానికి ముందు ఒక కాలం రానున్నది, కనీసం ఆ కాలంలో మనిషి ఏం తింటున్నాడు అన్నది కూడా ఆలోచించడు. అసలు ఎవరు తెచ్చారు, ఎలా తెచ్చారు, ఎందుకు తెచ్చారు, ఇది హరామా, ఇది షిరికా, ఇది బిద్దతీనా, ఇది ఏ కోణంలోంచి ఇచ్చింది, ఎవరు వచ్చింది, ఎవరు పెట్టినా బరీదిగా తింటాం. గర్భరాణిలు తింటాం, ఉడుగుల పని తింటాం. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజు బిల్లాహ్ మిన్ జాలిక్. ఎక్కడ ఏది చేసినా అది దశమాలైనా చాలీస్మాలైనా నౌజు బిల్లాహ్. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ శరీరం అయితే హరాంతో పోషించబడుతుందో ఆ శరీరం స్వర్గంలో ప్రవేశించదు. మాట కొంచెం చేదుగానే ఉంటుంది, హక్కీ బాత్ కడివీ రత. ఎందుకంటే సమాజంలో చూస్తున్నాం కాబట్టి, సమాజం కోసం బ్రతుకుతున్నాం కాబట్టి ఒక మాట మనకి కఠినంగా అనిపించవచ్చు, కానీ నిన్ను రక్షించేటువంటి మాట, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పిన మాట, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూయించినటువంటి మాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు సూరతుల్ బకరా సూర నంబర్ 2 వాక్యం నంబర్ 168, యా అయ్యుహన్నాసు కులూ మినత్ తయ్యిబాత్, యా అయ్యుహన్నాసు కులూ మిమ్మా ఫిల్ అర్ది హలాలన్ తయ్యిబా వలా తత్తబిఊ ఖుతువాతి శైతాన్ ఇన్నహు లకుమ్ అదువ్వుమ్ ముబీన్. మానవులారా, మేము మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన వస్తువులను మాత్రమే తినండి. ఏది మీకోసం హలాల్ చేశామో, ఏది నేను నీకు ప్రసాదించానో అలాంటి వాటిలో పవిత్రమైన వాటినే తినండి. వలా తత్తబిఊ ఖుతువాతి శైతాన్. ఎవడైతే హరాం తింటాడో వాడికి శైతాన్ అటాక్ చేస్తాడో. ఇన్నహు లకుమ్ అదువ్వుమ్ ముబీన్. వాడు నీ బహిరంగ శత్రువు. ఎవడి కడుపులోనైతే పాపపు సొమ్ము పోతుందో వాడికి పాపపు ఆలోచనలు వస్తాయి. వాడు శైతాను యొక్క అనుచరుడైతాడు. శైతాన్ని అనుసరించిన వాడు నరకానికి పోతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పిన మాట. ఏది హలాలో అది తింటే శైతాన్ నీ దగ్గరకు రాదు. ఈరోజు నీకు చెడు చేద్దామన్న ఆలోచన ఎందుకు వస్తుంది, చెడు చూద్దామన్న ఆలోచన ఎందుకు వస్తుంది? అల్లాహ్ తాలా చెప్తున్నాడు తర్వాత వాక్యంలో, ఇన్నమా యఅమురుకుం బిస్సూయి. వాడే చెబుతున్నాడు చెడు చేయమని. ఎందుకంటే నువ్వు తిన్నది పాపం, నువ్వు తిన్నది హరాం. మాయ మాటలు చెబుతున్నావు, బురిడి కొట్టిస్తున్నావు.
నేను సంపాదించాను అన్నటువంటి సంబరంలో నువ్వు ఉన్నావు. కానీ శైతాన్ నిన్ను వెంబడిస్తున్నాడు. నిన్ను నమాజ్ చదవాలంటే కష్టంలా భావిస్తాడు. పోతావులేవయ్యా, జుమ్మాకు పోయావు కదా, ఇప్పుడు మళ్ళీ పోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఫజర్ నమాజ్ చదువుకున్నావుగా చాలు, మళ్ళీ ఈశా నమాజ్కి వస్తే చాలంటాడు. వాడేది చెబితే నువ్వు అది చేస్తున్నావు. ఎందుకంటే వాడు నీ దగ్గర ఉంది అలాంటిది, వాడు నీ దగ్గర నుంచి పోడు. ఇప్పుడు మనిషి దగ్గర మాంసం ముక్క ఉందనుకోండి, కుక్క ఎంపడి పడతానే ఉంటుంది. నువ్వు రాయి, కర్రతో కొట్టు, చీగొట్టు, వస్తానే ఉంటుంది. ఎప్పుడు దాకా నీ చేతిలో ముద్దుందో అది అప్పుడు దాకా ఉంటానే ఉంటుంది. అది పారేసామనుకో నీ దగ్గర రాదు. ఈరోజు మనం తినేటువంటి దాన్ని బట్టి మన యొక్క ఆచరణ ఆధారపడి ఉంటుంది. సోదరులారా, ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్నమా యఅమురుకుం బిస్సూయి, ఈరోజు సమాజంలో మానవులందరి గురించి చెప్పిన మాట ఇది. చిన్న చిన్న ముక్కు పచ్చలారని పసిబిడ్డల మీద అత్యాచారం చేస్తున్నారు. ఆస్తి వివాదంలో అన్నదమ్ముల్ని కిరాతకంగా చంపేటువంటి వాళ్ళు ఉన్నారు. అన్నదమ్ముల అనుబంధం లేదు, అక్క చెల్లెళ్ళ ప్రేమ లేదు. ఎవరికైనా ఒకటి సొమ్మునుగా చేద్దాం, ఒక కేసు పడేస్తే వాళ్లే తిరుగుతూ ఉంటారు. ఈడ అడ్డం పడేస్తాడు, నాది నాకు ఇస్తే వెళ్ళిపోతాను అంటాడు. అది నేను తెలివితేటలు అనుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, యా అయ్యుహన్నాసు కులూ మిమ్మా ఫిల్ అర్ది హలాలన్ తయ్యిబా, విశ్వాసులారా మేము మీకు ప్రసాదించినటువంటి ధర్మసమ్మతమైనటువంటి వస్తువులను మాత్రమే తినండి. వలా తత్తబిఉ ఖుతువాతి శైతాన్, శైతానుని అనుసరించబాక. ఎప్పుడైతే నీవు హరాం తిన్నావో శైతాన్ నీ దగ్గరకు వస్తాడు. మానవత్వం అన్నది నీకు మంట కల్పిస్తాడు. సొంత అన్నది కూడా లేదు, కేసు పెట్టేశాడు డైరెక్ట్గా. అకారణం, స్వార్థం, నాకంటే బాగా సంపాదిస్తున్నాడు. ఇక్కడ హరాం వచ్చిన తర్వాత అన్న లేదు, తమ్ముడు లేదు, ఎవరినైనా మోసం చేస్తాడు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహి మిన్ జాలిక్. ఎందుకంటే వాడికి చెడు చెయ్యాలి అనేటువంటి తలంపే కలుగుతుంది. ఎందుకంటే తిన్నది చెడు కాబట్టి. పాపం తినేవాడికి పాపం ఆలోచనే వస్తుంది. సోదరులారా, పాత రోజులు చాలా మంచివి ఉన్నారు, నిజమది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, హదీసులో వస్తుంది, సహీహ్ బుఖారీ ముస్లిం ముత్తఫికున్ అలైహి. ఒక వ్యక్తి భూమిని కొన్నాడు, డబ్బులు ఇచ్చాడు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, డాక్యుమెంట్స్ కూడా వచ్చాయి. కొన్న వ్యక్తి భూమిని సాగు చేస్తున్నాడు, దున్నుతూ ఉన్నాడు. బంగారపు లంకె బిందెలు దొరికాయి, వజ్ర వైడూర్యాలతో పొదకబడినటువంటి నగలతో కూడినటువంటి బంగారు బిందెలు, లంకె బిందెలు అంటారు కదా, లంకె బిందెలు దొరికాయి. వాటి కోసం చాలామంది అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహి మిన్ జాలిక్, నమాజ్ చదివే వాళ్ళు కూడా గుప్త నిధులను తిరుగుతుంటారు. ఏముండో మోసం, డూబు. పూర్వకాలంలో కొన్ని చోట్ల వాళ్ళకి బ్యాంకులు ఇలాంటివి లేవు కాబట్టి వాళ్ళేదో కొన్ని చోట్ల దాచుకున్నమాట వాస్తవమే. కానీ వాటి చుట్టూ తిరిగి అక్కడికి వెళ్తే అవి దొరుకుతాయి అని చెప్పి విశ్వాసం ఉంటే నీ విశ్వాసం పాడైపోయినట్టే. సరే, ముందుకు వెళదాం. కొన్నటువంటి వ్యక్తి భూమిని సాగు చేస్తున్నాడు. సాగు చేసేటువంటి సందర్భంలో లంకె బిందెలు, బంగారు బిందెలు దొరికాయి. చూడండి, విశ్వాసం ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, ఇవి నాది కానప్పుడు నేను వీటిని అనుభవిస్తే నేను భూమికి డబ్బులు కట్టాను కానీ ఈ బంగారానికి డబ్బులు కట్టలేదు, ఇది వాళ్ళ తాత ముత్తాతలకు సంబంధించింది అయ్యి ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాడు డైరెక్ట్గా తనకు అమ్మిన వాని వద్దకు. అదే మనమైతే మచ్చటంగా ఇంకా ఆపేసేసి చీకట్లో చీవుడికి తేలకుండా తీసుకెళ్దామని చెప్పేసి ఆలోచిస్తూ రోజులు అలా ఉండి ఇప్పుడు. సరే, అతను ఏం చేశాడంటే తీసుకుని వెళ్ళాడు. అయ్యా, నేను భూమికి డబ్బులు కట్టాను కానీ ఈ బంగారానికి డబ్బులు కట్టలేదు, కాబట్టి నేను నావి కానివి అనుభవిస్తే ప్రళయ దినం రోజున నేను అల్లాహ్ దగ్గర ఏం జవాబు ఇవ్వాలి? కాబట్టి ఈ బంగారం మీద నాకు హక్కు లేదు, ఇది మీ తాత ముత్తాతలకు చెందినటువంటి సొమ్ము ఉంటుంది, నీవే తీసుకొని. ఎంత దృఢమైనటువంటి విశ్వాసము! ఆ రోజుల్లో పరుల సొమ్ము పాము వంటిది అనుకుని, నిజం, అది యథార్థం. ఇప్పుడు అట్ట కాదులేండి, ఎవరి సొమ్మైనా మన పరుపుల కింద ఉండాలి అనుకుంటున్నారు. ఎట్టో కట్ట ఏదో ఒక రకంగా మన అమ్మాయికి ఏమో ఫ్రీగా చేసుకునేవాళ్ళు కావాలి, మన కొడుకు ఏమో కట్నం ఇచ్చేవాళ్ళు కావాలి అనుకుంటున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్. ఇంకొంచెం మంది ఉన్నారు, కొంతమంది డైరెక్ట్గా కట్నం అడగకుండా అబ్బాయిలు వెళ్ళి సంబంధం దోలాడుకుంటున్నారు. ఎందుకంటే గుంపుగా అంటాడు, మొత్తం కూడా డైరెక్ట్గా మొత్తం వచ్చేది అబ్బాయిలకి. అబ్బాయిలు లేడనుకోండి, అమ్మాయికి ఆస్తి ఇస్తారు కాబట్టి అలా దోలాడుకుంటున్నారు. ఏ విధంగా చూసినా ఎవడు ఆశపడ్డాడో వాడు దేవుడి దగ్గర జవాబు ఇవ్వాల్సిందే. సరే, అమ్మినటువంటి వ్యక్తి అంటున్నాడు, అయ్యా, అందులో ఏముందో మాకు తెలియదు, మా తాతోళ్ళు పెట్టారా, ముత్తాతోళ్ళు పెట్టారా లేదు, నేను నీకు భూమిని అమ్మాను,
నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, దస్తావేజులు కూడా రాసుకోవడం జరిగింది, డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, కాబట్టి నీవు దాని యజమానివి, భూమిని కొన్నావు కాబట్టి భూమిలో ఉన్నదానికి కూడా నీవు యజమాని, అందులో ఏముందో మాకు తెలియదు, ఇప్పుడు కనుక నేను తీసుకుంటే ప్రళయ దినం రోజున వీటి గురించి నేను అల్లాహ్ దగ్గర ఏ సమాధానం ఇవ్వాలి, నాకు ఇది అవసరం లేదు, నీవే ఉంచుకో అని చెప్పేసి అమ్మిన వ్యక్తి. అల్లాహు అక్బర్ కబీరా. ఎంత నీతివంతమైనటువంటి రోజులండి. ఈ సరే ఇద్దరు వెళ్ళారు, నాకొద్దు వాదన, ఇద్దరు న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళారు. కొన్న వ్యక్తి అంటున్నాడు, న్యాయమూర్తి గారు నేను భూమికి డబ్బులు ఇచ్చారు కానీ బంగారానికి డబ్బులు లేదు కదా, ఆ సొమ్ము నాది కానప్పుడు నేను ఎలా అనుభవించగలను, ఇది అతడిదే, ఇంతకు ముందు భూమి అతడికే ఇప్పించండి అన్నాడు. అమ్మిన వ్యక్తి అంటాడు, న్యాయమూర్తి గారు అందులో ఏముందో మాకు తెలియదు, ఏం జరిగిందో మాకు తెలియదు, డబ్బులు ఇచ్చాడు, భూమిని అమ్మాను, ఇప్పుడు నేను అమ్మిన తర్వాత ఆ బంగారు బిందెలు తీసుకుంటే అల్లా దగ్గర నేనేం ముఖం పెట్టుకుని ఉంచోవాలి, ఆ సొమ్ము నాకొద్దు, ఆయన దగ్గరే ఉంచుకోమానండి అని. అల్లాహ్. బజార్లో ఏదైనా దొరికితేనే 100 రూపాయల ముందు అటు ఇటు చూసి కాలేస్తాడు, చూసేసి జేబులు వేసుకుందామని. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. దొరికిన సొమ్ము కూడా నీది కాదు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సంవత్సరం పాటు ఎలా చేయమన్నారు. సరే న్యాయమూర్తి గారు చెప్పారు, సరేనే మీకు పిల్లలు ఉన్నారండి, సరే మీ అమ్మాయిని వారి అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించండి, తద్వారా మీరిద్దరు బంధువులు అవుతారు, వాటిని సమానంగా మీరు వినియోగించుకోండి అని చెప్పారు. న్యాయమూర్తి కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తి కదండి. అదే ఈ రోజు పెద్ద మనుషుల్లో పంచాయతీ అనుకోండి, సగం వాళ్ళు కొట్టేస్తారు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. అంటే సోదరుడారా, ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషికి ఏది ధర్మసమ్మతం చేశాడో అది మాత్రమే తన పాలిట శుభమవుతుంది. ఒకరి సొమ్ముకు నువ్వు ఆశపడ్డావు అంటే నీ పొట్టను నరకాగ్ని జ్వాలలతో నింపుకున్నట్టే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినటువంటి మాట సోదరులారా. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఆ విషయాలన్నిటికి కూడా మనిషి పెడచెవిన పెట్టేశాడు. ఏదో ఒక రకంగా కూడబెట్టాలి, ఏదో ఒక రకంగా సంపాదించాలి, సర్వ మానవాళికి చెప్పిన మాట. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనూ కులూ మినత్ తయ్యిబాత్ మా రజకనాకుం వష్కురు లిల్లాహ్ ఇన్ కుంతుం ఇయ్యాహు తఅబుదూన్. సూరా బకరా సూరా నంబర్ 2 వాక్యం నంబర్ 172లో అల్లాహ్ తాలా అంటున్నాడు, ఓ విశ్వాసులారా, అల్లాహ్ను నమ్మినటువంటి వాళ్ళారా, మీరు నమాజులు చదువుతున్నారు, మీరు ఉపవాసాలు ఉంటున్నారు, మీరు సదకా ఖైరాతులు చేస్తున్నారు, ఒకవేళ నిజంగా మీరు ఆ విధంగా విశ్వాసులే అయితే మేము ప్రసాదించిన హలాల్నే తినండి, హలాల్ సొమ్మే తినండి. వష్కురు లిల్లాహ్, అల్లాహ్కు కృతజ్ఞతలు తెలపండి. ఇన్ కుంతుం ఇయ్యాహు తఅబుదూన్, నిజంగా నువ్వు అల్లాహ్ను నమ్మినవాడి, అల్లాహ్ను ఆరాధించేవాడివే అయితే హలాల్ సొమ్ము తిను, కృతజ్ఞత తెలుపు. హరాం సొమ్ము తినేవాడు ఎప్పుడు కూడా శుక్ర్ అదా చేయడు. ఎప్పుడన్నాడు క్యాబిన్ అసలు వ్యాపారం అస్సలు నడవట్లేదు, పూర డల్ హోగా అంటాడు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజ్ బిల్లాహ్. ఎంతన్నా ఉన్నాయి, కోటీశ్వరుడు ఉండి కాక క్యాబినేజీ టైట్, ఆ పొజిషన్ టైట్ చేయంటాడు. ఎందుకంటే శుక్రే అదా చేయడు, ఎందుకంటే హరాం. సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఒక వ్యక్తిని చూశారు, అడుగుతున్నారు ఆ వ్యక్తిని, అయ్యా ఏం చేస్తావు, నేను కట్టెలు కొట్టి కట్టెలు అమ్మి బ్రతుకుతాను అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతని చేతిని తీసుకున్నారు, నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. తీసుకున్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకున్నారు, ఆ చేతిని ముద్దాడారు. ప్రపంచంలో ఇంతకంటే పవిత్రమైన సొమ్ము తినేటువంటి వారు లేరు అని. మాయ మాటలు చెప్పడం లేదు, బురుడి మాటలు చెప్పడం లేదు, పవిత్రమైన సొమ్ము. సోదరులారా, ఆలోచించండి. ఎందుకు అంటే అల్లాహ్ సుబ్హానహు శుక్ర్ అదా చేయండి. శుక్ర్, అల్లాహ్ తాలా ఏది ప్రసాదించాడో, నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితికి నువ్వు అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండు. ఈరోజు 10 వచ్చింది, అల్హమ్దులిల్లాహ్. రేపు 5 వచ్చింది, సుమ్మ అల్హమ్దులిల్లాహ్. ఏది నీకు అవసరమో అదే ప్రసాదిస్తాడు, ఏది నీ దగ్గర ఉండాలో అదే నీ దగ్గర ఉంచుతాడు. అంతేగాని ఆశపడి ముందుకు వెళ్ళామనుకో మిగిలేదేముండదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే ఇదే విషయం, యా అయ్యుహల్లదీన ఆమనూ కులూ మినత్ తయ్యిబాత్ వత్తఖుల్లాహ అల్లదీ అంతుం బిహి ముమినూన్. విశ్వాసులారా, నిజంగా మీరు అల్లాహ్కు భయపడే వాళ్ళే అయితే మేము ప్రసాదించినటువంటి హలాల్ సొమ్మునే తినండి, భయపడు అల్లాహ్కి. జరీర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తఆలా అన్హు
ఒక పెద్ద ధనవంతుడు, ఆయన తన బానిసకి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. 300 దినార్లు ఇచ్చి పంపిస్తాడు. మార్కెట్లో ఏదైనా గుర్రం ఉంటే కొనకరావయ్యా అని చెప్పేసి. తన బానిస వస్తాడు, సంత జరుగుతూ ఉంటుంది. రాగానే ఒక వ్యక్తి పల్లెటూరు నుంచి వస్తాడు. మేలుజాతి గుర్రం బాగా బలిష్టంగా ఉంటుంది. చూస్తాడు, కంటికి నచ్చుతుంది, అడుగుతాడు, ఎంతయ్యా? 300 దినార్లు అయితే ఇస్తాను అంటాడు. డబ్బులు 300 తీసుకొచ్చాడు. 300 దినార్లు ఆ రోజుల్లో సంగతి, ఇప్పుడు సంగతి కాదు. సుమారు ఇప్పుడు 300 దినార్లు అంటే 3 కోట్లకు పైగా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే చాలా పెద్ద అమౌంట్ అది. ఆ 300 దినార్లు ఇస్తాడు. గుర్రాన్ని తోలుకు వెళ్తాడు. జరీర్ బిన్ అబ్దుల్లా బయటకు వస్తారు. చూడగానే గుర్రం నచ్చుతుంది. ఎంతకు తీసుకొచ్చేవయ్యా అంటాడు. మీరు ఇచ్చిన డబ్బులు సరిపోయినాయండి, 300 దినార్లు తీసుకు. ఏంటి గుర్రం 300కి వచ్చిందా? ఇది 300కి వచ్చే గుర్రం కాదు. ఏం జరిగింది? నేనేం చేయలేదండి, అతను 300 చెప్పాడు, 300 ఇచ్చాను, తోలుకొచ్చాను. లేదు ఏదో జరిగింది, ఇది 300కి వచ్చే గుర్రం కాదు. ఇద్దరిని బానిసను తీసుకుని వెళ్ళాడు, గుర్రాన్ని తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ పాయింట్ ఆలోచించండి. ఏ వ్యక్తి అయితే గుర్రాన్ని అమ్మాడో ఆ పల్లెటూరి వాసి ఆడ అరుగు మీద కూర్చొని సంతోషంగా లెక్కేసుకుంటాడు 300 దినార్లు. డైరెక్ట్గా వస్తారు. వచ్చి జరీర్ బిన్ అబ్దుల్లా అడుగుతారు, అయ్యా నేను ఒక విషయం చెప్తాను, నీకు మార్కెట్లో అనుభవం అయినా లేకుండా ఉండాలి, లేదా నువ్వేదైనా అత్యవసరంలోనైనా ఉండాలి. ఎందుకంటే నీ గుర్రం 300కి వచ్చే గుర్రం కాదు. ఏంటి చెప్పు అంటే, నిజమండి, నాకు మార్కెట్లో అనుభవం లేదు, ఏదో నేను దాన్ని పెంచుకున్నాను, మేపుకున్నాను, 300 చేసి దీన్ని 300 చెప్పాను, 300 ఇచ్చాడు అని ఇచ్చాడు, నేను తీసుకున్నాను అంటాడు. నీ గుర్రం 300కి రాదయ్యా అంటే, మరి ఎంత చేస్తుంది? 400 చేస్తుందా? 400 కూడా రాదు. 500 కూడా రాదు. 600 కూడా రాదు. 700 చేస్తుందా? 700 నిజంగా నీ గుర్రం రేట్ ఇది అని చెప్పేసి మిగతా 400 దినార్లు ఇచ్చి అప్పుడు తీసుకుని వెళ్తాడు. ఎంత తక్కువ అండి! అదే మనమైతే చూసావా భయ్, బుడ్డి కొట్టించాను వెంటనే నేను ఏందనుకున్నావు? మన తెలివితేటలంటే ఏమనుకున్నావు? వ్యాపారంలో కూడా ఒకటి సొమ్ముని కాజేయటం కాదు, విక్రయదారులు ఇద్దరు కూడా మేలు జరగాలి. దైవధర్మం అలాంటి నియమాన్ని పెట్టింది. అంతేగాని ఒకడు సొమ్ముని అప్పనంగా కాజేసి వాడికి ఏదో మాయమాటలు చెప్పి మార్కెట్లో బహుశా అనుభవం లేదు, లేదా అతనికి ఏదైనా అవసరం ఉంటుంది, 100 రూపాయల వస్తువుని అవసరం వచ్చినప్పుడు 10 రూపాయలకైనా ఇవ్వడానికి సిద్ధపడతాడు. కానీ వారి యొక్క బలహీనతను సొమ్ము చేసుకోవద్దు అంటుంది దైవ ధర్మం. ఇప్పుడు వేరియేషన్ కొంచెం అటు ఇటు అయితే పర్వాలేదండి, కానీ ఇష్టం వచ్చినట్టు అతడు అవసరంలో ఉన్నాడు కదా అని చెప్పేసి 10,000 రూపాయల వస్తువుని 10 రూపాయలకు కొంటావా? అది తక్కువ కాదు. వ్యాపారం జాయిజు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేయటం లేదు, అబద్ధ ప్రమాణాలు చేసి వ్యాపారం చేయటం లేదు. వారి మీద లాన చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరైతే అబద్ధ ప్రమాణాలు చేసి ఎవరి మీదైనా తోడేస్తాడు, అమ్మ తోడు, నాన్న తోడు, అసలు అందరు తోళ్ళు వేస్తాడు, షిరిక్ లేదు, చేయొద్దు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అబద్ధ ప్రమాణాలు చేసి వ్యాపారం చేస్తే అందులో వచ్చే సంపదలో శుభం ఉండదు. నిజాయితీగా చేయి, సత్యబద్ధమైనటువంటి వ్యాపారం చేయి. సోదరులారా చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, వత్తకుల్లా అల్లదీ అంతుం బిహి ముమినూన్. నిజంగా నువ్వు అల్లాహకు భయపడేవాడివైతే, నువ్వు నిజంగా అల్లాహను నమ్మిన వాడివే అయితే పవిత్రమైన వాటినే తిను అన్నాడు. ఎలా పడితే అలా ఉండద్దన్నాడు. సోదరులారా చూడండి, తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు సూరతుల్ తాహా సూర నెంబర్ 20 వాక్యం నెంబర్ 81లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కులు మినత్ తయ్యిబాత్ మా రజఖనాకుం వలా తతగూ ఫీహి ఫయహిల్ల అలైకుం గదబీ వమన్ యహ్లిల్ అలైహి గదబీ ఫఖద్ హవా. కులు మినత్ తయ్యిబాత్, మేము ప్రసాదించినటువంటి హలాల్ తినండి, దాంతో సాటిస్ఫై, దాంతో నువ్వు సంతృప్తి చెందు. వలా తతగౌ ఫయహిల్ల అలైకుం గదబీ, ఒకవేళ నువ్వు గనక హద్దులు మీరితే, ట్రెస్పాస్ అయితే, మితి మీరితే, కమానా జమానా అని చెప్పేసి సంపాదించడం, కూడబెట్టడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తే ఫయహిల్ల అలైకుం గదబీ, నా ఆగ్రహం విరుచుకుపడుతుంది అన్నాడు.
ఎవడి మీద నా ఆగ్రహం విరుచుకుపడిందో వాడు పతనమైపోయినట్టే. ఎవడు అబద్ధాలు చెప్పి, ఎవడు మాయ మాటలు చెప్పి, ఎవడు వడ్డీలు తీసుకొని, ఎవడు లంచాలు తీసుకొని, ఎవడు కమిషన్ల కోసం కకృతిపడి మాయ మాటలు చెప్పి ప్రజల హక్కును కొల్లగొట్టి అప్పులు ఎగ్గొట్టేసి ఒకరి కడుపులు కొట్టేసి కాపురాలు కూల్చేసి చేస్తుంటారే, వాళ్ళ జీవితాలను తొంగి చూడండి, ప్రశాంతత ఉండదు. ఎవరో సొమ్మును కాచేయాలని చెప్పి చూసాం. సరే వాళ్ళు ఎలా భయపడ్డారు తెలుసా? హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా అన్హు అమీరుల్ ముమినీన్, అంత పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యుండి కూడా, విశ్వాసుల నాయకుడు అయ్యుండి కూడా మాలే గనిమత్ నుండి ఎంత అవసరమో అంతే తెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే ఇవి ప్రజల సొమ్ము అని. సరే ఒకరోజు వాళ్ళ శ్రీమతి గారు ఒక రకమైనటువంటి మధురమైనటువంటి ఒక తీపి పదార్థం పాయసం లాంటివి చేస్తుంది. హజరత్ అబూబకర్ రలియల్లాహు తఆలా అన్హు అడుగుతారు, ఎలా చేసావు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యా నేను ఎక్కడి నుంచి తీసుకురాలేదు, మీరు నాకు నెలసరి ఇస్తున్నారు కదా, రోజు కొంచెం 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 నేను కూడబెట్టుకొని దాచిపెట్టుకొని దాంతో చేశాను, ఇది నేను ఎక్కడి నుంచి తీసుకురాలేదు. ఎంత భయమో చూడండి. హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా అన్హు ఏమన్నారు తెలుసా? అయితే వచ్చే నెల నుంచి నువ్వెంతైతే మనకి పొదుపు చేసావో తగ్గించావో అంత కట్ చేసి తీసుకొస్తాను అన్నారండి. మాలే గనిమతికి అధిపతి అయ్యుండి, ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తి అయ్యుండి, అతి సాధారణమైనటువంటి జీవితం ఎంత అవసరమో అంతే, అది అల్లాకి భయపడటం అంటే పవిత్రమైన సొమ్ము. ఎందుకంటే మాలే గనిమతి నుంచి ఎంతైనా తెచ్చుకోవచ్చు, కానీ దీని గురించి రేపు ప్రళయ దినం రోజు నేనేం చెప్పాలి? ఇంతవటికి నువ్వు ఈ కుటుంబాన్ని సాకుతున్నావు అంటే అంతవటికి అల్హమ్దులిల్లాహ్ సరిపోతుంది. కాబట్టి వచ్చే నెల నుంచి ఏ అమౌంట్ అయితే నువ్వు కూడబెట్టావో పొదుపు చేసావో అంత కట్ చేసి మిగతా తీసుకొస్తున్నారు. అలానే గడిపారు ఆయన. అల్లాహు అక్బర్ కబీరా. భయపడిపోయారు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆగ్రహం వచ్చి పడుతుంది అన్నారు. సోదరుడారా, సూరతుల్ కహఫ్ చదివేయాలంటే ఎంతమంది చదువుతారు సూరే కహఫ్? శుక్రవారం రోజు ఆలోచించండి. నీకు శుక్రవారం రోజు కనీసం సూర్య కహఫ్ చదవడానికి సమయం లేదంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు జన్నత్ ఇస్తాడా? ఒక అరగంట సేపు ఒక 40 నిమిషాలు సమయం కేటాయించి సూర్య కహఫ్ చదివితే అసలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరూ ఏం చెప్పారు, ఎందుకు చదవమన్నారు? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరు సూర్య కహఫ్ శుక్రవారం చదువుతారో వచ్చే శుక్రవారం దాకా అల్హమ్దులిల్లాహ్ వారి ముఖంలో ఒక వెలుగు ఉంటుంది, శుభం ఉంటుంది. అరే నీకు శుక్రవారం రోజు కూడా ఖురాన్ చదవడానికి టైం లేదు, లేక నీకు జన్నతులో చోటు కావాలి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తారండి. సూరే కహఫ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, ఫబఅసు అహదకుం బిమరికిహిం హాజిహి ఇలల్ మదీనతి ఫల్యంజుర్ అయ్యుహా అస్కా తామా. 309 సంవత్సరాలు కటిక రాతి నేల మీద నిద్రించారు, కొండ గృహలో నిద్రించారు. వాళ్ళు 309 సంవత్సరాల తర్వాత లేచారు. ఫబహసు అహదకుం బివరికికిం మాజిహి ఇలల్ మదీనతి ఫల్యంజుర్ అయ్యుహా అస్కా తామా. లేచిన తర్వాత వారిలో ఒకడికి వెండి నాణ్యమునిచ్చి, నీవు పట్టణంలోనికి వెళ్ళి ఇలల్ మదీనతి ఫల్యంజుర్ అయ్యుహా అస్కా తామా, ఎక్కడైతే పవిత్రమైన ఆహారము దొరుకుతుందో, ఎక్కడ హలాల్ దొరుకుతుందో అక్కడి నుంచే తీసుకొనిరా. 309 సంవత్సరాల దాకా గాఢ నిద్రలో ఉన్నటువంటి వారు లేచి చెప్పిన మాట ఏంటంటే, జో హలాల్ హై వోయి లావో. अगर तुमको भूख लगे तो क्या बोलते हैं, अच्छा पहले खाएंगे जी, क्या बोलना जी, वो अस्तगफिरुल्लाह नौजुबिल्लाह मिन ज़ालिक, ఏది పడితే అదే. అసలు దువా స్వీకరించబడుతుందా? అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫియా వ రిజ్కన్ తయ్యిబా వ అమలన్ ముతకబ్బలా. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉదయం సాయంత్రం చదివేటువంటి దువాల్లో నేర్పించారు, అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫియా, అల్లా నాకు మేలైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు, మంచి జ్ఞానాన్ని ప్రసాదించు, ముంచే జ్ఞానం కాదు. ఈరోజు ఎంతోమంది అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్ ధర్మంలో ఉన్నట్టు, ధర్మాన్ని అనుసరిస్తున్నట్టు ప్రజల్ని మోసగించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పైన టోపీ ఉంటుంది, పొడుగైనటువంటి లాల్చీ ఉంటుంది, ఉర్దూ भी अच्छा बोलता, लेकिन धोखाबाज है, अस्तगफिरुल्लाह नौजुबिल्लाह मिन जालिक.
అల్లా సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడండి. అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫియా, అల్లా నాకు మేలైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు. ఏ జ్ఞానమైతే నీకు ఆఖిరతులో ఉపయోగపడుతుందో, ఏ జ్ఞానమైతే నిన్ను నరకం నుంచి కాపాడుతుందో, ఏ జ్ఞానమైతే నిన్ను పాపం నుంచి కాపాడుతుందో అది నిజమైన జ్ఞానం. లోకంలో పెద్ద పెద్ద డిగ్రీలు ఉండొచ్చు నీకు, కానీ లోకంలో నీకు ఉన్నటువంటి ఆ తెలివితేటల ద్వారా రేపు ఆఖిరతులు నువ్వు నష్టపోతే ఉపయోగం ఏంటి? అందుకని ఇల్మన్ నాఫియా, మేలైన జ్ఞానాన్ని ప్రసాదించు. వరిస్కన్ తయ్యిబా, అల్లా పవిత్రమైనటువంటి వాటినే నాకు ప్రసాదించు. మోసాలు చేసి బురుడి మాటలు చెప్పి అస్తగ్ఫిరుల్లాహ్ అప్పులు లెక్కొట్టి అప్పిచ్చేదాకేమో అయ్యా నువ్వు ఇయకపోతే నా పిల్ల పెళ్ళాగిపోద్ది అంటాడు, నా భార్యకి ఆపరేషన్ చేయలేరు అంటారు, ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాము పొరుగు పోయిద్ది అంటాడు. అప్పు తీసుకున్న తర్వాత మీసాలు మేలేస్తాడు, కాలర్ ఎగరేస్తాడు, నీ దిక్కుండ చోట చెప్పుకోపో అనేవాడు ఉన్నాడు. ఏం డబ్బుల కోసం మేము ఊరిచిపెట్టి వెళ్ళిపోతాం అంటూ. తీసుకునేటప్పుడు ఎంత మంచి మాటలు చెప్పావో ఇచ్చేటప్పుడు కూడా అంతే విధంగా మంచిగా మూడో కంటికి తెలియకుండా ఎట్ట తీసుకున్నావో అంతకంటే ఎక్కువగా తీసుకొచ్చి ఇచ్చినవాడు, నీకు సహాయం చేసిన వాడి మీద నువ్వు మిసలు మేలేస్తావా? నాదుకున్నాడు మీద నీ ప్రతాపం చూపిస్తావా? నీ దిక్కుండ కాడు చెప్పుకోమంటున్నావే, ఆ దిక్కు నుంచి వస్తే నువ్వు పతనం అయిపోతావు. గుర్తుపెట్టుకో. ఎవరిమైనా నీకు సహాయం చేసిన వాడిమేనా? ఎంతమంది అంటే ఈరోజు అప్పులు ఎక్కొట్టే వాళ్ళు అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. కాబట్టి సోదరులారా ఇక్కడ అన్నాడు వరిస్కన్ తయ్యిబా, పవిత్రమైన వాటిని తిను. కష్టపడి తిను పర్వాలేదు, ఒకడు సొమ్ముకు ఆశపడబాక పర్వాలేదు, ఎందుకంటే పాపపు సొమ్ము కొండంతున్నా. కుల్లా యస్తవిల్ కబీసతు వత్తయ్యిబ్, సూరతుల్ మాయిదా సూర నంబర్ 5 వాక్య నంబర్ 100. మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి, మీ ఏరియాలో ఉన్న ఖురాన్ చదవండి. క్యావ్జీ ఫరక్ అన్నావు అనుకో, నువ్వు ఫరక్ అయిపోతావు. తుమ్మే ఇస్లాం సే అలగ్ హో జాతే. ఖురాన్ ఎక్కడున్నా, ఈ ఊళ్ళో ఉన్న ఖురాన్ అయినా, కాబా దగ్గర ఉన్న ఖురాన్ అయినా, మొత్తం ప్రపంచం మొత్తం ఒకటే. అల్లాహ్ తాలా అన్నాడు కుల్లా యస్తవిల్ కబీసతు వత్తయ్యిబ్, పవిత్రము అపవిత్రము ఎప్పటికీ ఒకటి కాదు. హరాము హరామే, హలాలు హలాలే. పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. కుల్లా యస్తవిల్ కబీసతు వత్తయ్యిబ్ వలౌ ఆజబక కసీరతు కబీస్, ఒకవేళ నీకు అపవిత్రం యొక్క ఆధిక్యత ఎంత బాగా నచ్చినా, పాపం ఎంత అందంగా ఉన్నా, వాడు ఏసీ కారులో తిరుగుతున్నాడు, పెద్ద పెద్ద భవనాలు కట్టాడు, ఇంట్లో కేజీల కొద్ది బంగారం కొనుక్కున్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఫ్లాట్లు కొంటున్నాడు, వద్దు. హలాల్ గుప్పుడన్నంత చాలు, అల్హమ్దులిల్లాహ్. పాపిష్టి సొమ్ము కొండంతా ఉన్నా ఒకటే, పవిత్రమైన సొమ్ము గోరంతా ఉన్నా ఒకటే. ప్రశాంతంగా నిద్రపోతావు. వాడు ఎప్పుడొచ్చి ఎక్కడ చిక్కుతాడో, ఎవరు తీసుకెళ్తాడో, ఎవరిని ముంచాడో, అది ఏ హాస్పిటల్ బిల్లుకో లేకపోతే ఏ నష్టానికో దారి తీస్తుంది. ఆ పాప సొమ్మును చూసి ఆశపడబాక అన్నాడు. అంటే ఇక్కడ పవిత్ర హరాం హరాం. నీకు పరాయి స్త్రీ ఎంత నచ్చినప్పటికీ హరామే, నీదే నీకు హలాల్. వలౌ ఆజబక కసీరతు కబీస్, ఆ ఖబీస్ అది ఎంత నీచం అంటే నీకు ఎంతగా నచ్చినా సరే పాపం పాపమే, హరాం హరామే. ఫత్తకుల్లాహ్ యా ఉలిల్ అల్బాబ్, ఫత్తకుల్లాహ్ యా ఉలిల్ అల్బాబ్, భయపడండి మీరు నమ్మినటువంటి అల్లాహ్కి ఓ బుద్ధిమంతులారా. నీకు వివేకం ఉంటే ఇవి ఖురాన్ వాక్యాలు, ఇక నుంచైనా సరే నువ్వు మారు. लालकुम तुफ्लिहून, మీరు సాఫల్యం పొందుతారు. ये दुनिया क्या है, 2 दिन का है, एक दिन यहाँ को आया फिर एक दिन यहाँ से जाना है. పెద్ద పెద్దోళ్ళు వెళ్ళారు, మట్లు ఉన్నారు. మనం ఎంతసేపు ఉంటాం, ఎన్ని రోజులు ఉంటాం? ఒకరోజు గుండె ఆగిపోతుంది, శ్వాస నిలిచిపోతుంది, తీసుకెళ్తారు. చచ్చిపోగానే అమ్మాయి గుస్సులకు ఏర్పాటు చేశారా, గుంత తవ్వారా, గుంట తీసుకొచ్చారా, మరి రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారా, కానీ ఏంటి జరగాల్సిన ఏర్పాట్లు చూడండి. మరి ఎంతసేపు లేటు, మనం పోయిన తర్వాత మాట్లాడుకునేది అదేగా, మరి ఏం తీసుకెళ్తామని. ఫత్తకుల్లా, అల్లాహకి భయపడు, యా ఉలిల్ అల్బాబ్, బుద్ధిమంతులారా అన్నాడు. లఅల్లకుం తుఫ్లిహూన్, నువ్వు సాఫల్యం పొందాలి అంటే, స్వర్గంలో వెళ్ళాలి అంటే ఆ పాప సొమ్మును తినబాగా, జో హలాల్ హై వహీ ఖాओ.
తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎందుకంటే చరిత్రలో మనకు చెప్పినటువంటి అంశాలండి. ఎన్ని చోట్ల ప్రవక్తలకు చెప్పాడు కదా, యా అయ్యుహర్ రసూలు కులు మినత్ తయ్యిబాత్, ఓ ప్రవక్తల్లారా మీరు కూడా పవిత్రమైన వాటిని తినండి, వఅమల సాలిహా, అప్పుడు మీరు సదాచరణ చెయ్యండి. సదాచరణ ఎప్పుడు చేస్తావు? హలాల్ తింటే నీకు నమాజ్ చదవాలనిపిస్తుంది, ఉపవాసం ఉండాలనిపిస్తుంది, ఖురాన్ చదవాలనిపిస్తుంది, జిక్ర్ చేయాలనిపిస్తుంది, అల్లాతో నీ పాప క్షమాపణ చేసుకోవాలనిపిస్తుంది. హరాం తినేవాడికి ఇప్పుడేం చదువుతాం లేకపోతే నమాజ్, తర్వాత చూసుకుందాంలే, ఫోన్ చూసుకుందాం, సినిమాలు చూసుకుందాం, ఆటలు చూసుకుందాం, ఏదో నిన్ను అల్లా నుంచి దూరం చేస్తుంది, నిన్ను స్వర్గం నుంచి దూరం చేస్తుంది, నీ మీద అల్లా కరుణ నుంచి దూరం చేస్తుంది, ప్రపంచంలో నిన్ను మోసగిస్తుంది, చివరికి నరకానికి తీసుకుపోతుంది. సోదరులారా, అరబ్బు గడ్డ మీద జరిగినటువంటి సంఘటన చెప్పి ముగిస్తే సమయం కూడా అయింది. ఒక వ్యక్తి ఇలానే మసీదు పేష్మా, రోజు బస్సు వెళ్ళిపోతుంటుంది మార్కెట్కి. ఇక్కడ ఈయన పేష్మాన్ గారు ఫజర్ నమాజ్ చదివిస్తాడు. ఫజర్ నమాజ్ చదివించిన తర్వాత ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. మార్కెట్లో పని చూసుకొని మళ్ళీ జోహర్కి వస్తాడు. సరే చానాళ్ళ ఈ విధంగా జరుగుతూ ఉంది. ఒకరోజు తనకి ఇవ్వాల్సినటువంటి చిల్లర టికెట్, బస్ డ్రైవర్ కమ్ ఓనర్ అనమాట, అతనే కండక్టరు, అతనే డ్రైవరు, ఓనర్ కూడా అతనే. అతను ఏం చేశాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఇవ్వాల్సినటువంటి చిల్లరలో ఒక 20 పైసలు ఎక్స్ట్రా ఇచ్చాడు, ఒక 20 20 ఫిల్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు. సరే ఈ పేష్మాన్ గారు అనమాట, నమాజ్ చదివించే పేష్మాన్ గారు కదా, ఈయన ఆలోచించాడు, ఏంటి 20 పైసలు ఎక్స్ట్రా ఇచ్చాడు, నఫ్సే అమ్మారా ఉంటుంది, నఫ్సే లవ్వామా ఉంటుంది, నఫ్సుల్ ముత్మయిన్నా ఉంటుంది, 3 నఫ్సే అమ్మారా, నఫ్సే లవ్వామా, నఫ్సుల్ ముత్మయిన్నా. సరే ఈ చెడు ఆత్మ ఏముంటుంది, 20 పైసలే కదా దీని గురించి కూడా ఆలోచిస్తున్నావు, బస్సు వాడితే ఇన్ని సంవత్సరాలు పెట్టి ఎక్కుతున్నావు, తిరుగుతున్నావు, వస్తున్నావు, 20 పైసలే కదా దీని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి. పండితుడు కదా, జ్ఞానవంతుడు, 20 పైసలైనా పైసలే కదా, రేపు అల్లాందు ఈ 20 పైసల గురించి ఏం సమాధానం చెబుతావు? నీది కాదు కదా 20 పైసలు, రేపు నీ హక్కుగా అంది, నువ్వు ఎలా దీన్ని వాడుకుంటావు, తిరిగి ఇచ్చేయని చెప్పేసి అంతరాత్మ ప్రబోధిస్తుంది. సరే 20 పైసల గురించి కూడా ఇంతగా నువ్వు ఆలోచించుకోవాలా? అంతర్మథనం చెందుతుంది లోన. సరే చిన్నగా మార్కెట్లో ఎక్కాడు, దిగాలి, జోహర్ సమయం అవుతుంది, బస్సు ఫుట్బోర్డ్ దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత పండితుడు కదండి, ఎందుకనుకున్నా ఆ జ్ఞానవంతుడు ఏమాలోచించంటే, 20 పైసలైనా 20 పైసలే, ప్రళయ దినం రోజున ఈ 20 పైసల గురించి నేను అల్లా ముందు జవాబు ఇవ్వాల్సి వస్తే ఇవ్వలేకపోతే నా పరిస్థితి ఏంటి, నరకాగ్ని నాకెందుకు, 20 పైసల గురించి నా సొమ్ము కాదు అని చెప్పి ఇందాక డ్రైవర్ గారు నాకు 20 పైసలు మీరు ఎక్స్ట్రా ఇచ్చారంటే ఇదిగోండి అని చెప్పి ఇచ్చాడు. డ్రైవర్ ఏమన్నాడు తెలుసా, పేష్మాన్ గారు నేను 20 పైసలు ఎక్స్ట్రా ఇవ్వాల, కావాలనే ఇచ్చాను. ఇన్ని సంవత్సరాల్లో నేను ధర్మాన్ని పరిశీలన చేస్తున్నాను, ఈ మసీదుకు వస్తున్నాను, మసీదును చూస్తున్నాను, సర్వోన్నతుడైన సృష్టికర్త ఏకేశ్వర ఉపాసన నాకు నచ్చింది, 5 పూట్ల నమాజు నచ్చింది, ఉపవాసాలు నచ్చినాయి, జకాత్ విధానం నచ్చింది, అన్నీ కూడా చాలా పవిత్రంగా ఉంది. అసలు ఈ పవిత్ర ధర్మాన్ని ఆచరించే ముస్లింలు ఎలా ఉంటారో తెలుసుకోవాలనుకున్నాను. ముఖ్యంగా అసలు ఈ ముస్లింలకే ముందుండి నమాజ్ చదివిస్తున్నారు కదా, మీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలని చెప్పి పరీక్షించడం కోసం ఇచ్చారు. 20 పైసల విషయంలో కూడా మీరు అల్లాహకు భయపడ్డారు. ఇది సత్య ధర్మం అని అప్పుడే కల్మా చదివాడు, విశ్వాసుల జాబితాలో చేరాడు. పేష్మాన్ గారు ఫుట్బోర్డ్ దిగాడు. భారం అయిపోయిన గుండె, బరువెక్కినటువంటి అడుగు పడతంలా, అల్లా ఈ దౌర్భాగ్యుడు ఇప్పుడు 20 పైసల కోసం నీ ధర్మాన్ని తాకట్టు పెట్టేవాడే. ఒకవేళ నేనే గనక 20 పైసలు నా జేబులోనే ఉంచుకున్నట్టయితే ముస్లింలందరూ ఇలాంటి దగాకోరులు, కియానద్దారులు, ఈ ధర్మం ఇలా వీళ్ళకి నేర్పించిందేమో అని చెప్పేసి ఎప్పటికి కూడా దూరంగానే ఉండేవాడు. అల్లా నన్ను క్షమించల్లా అని చెప్పేసి బరువైనటువంటి అడుగులతో, భారం ఎక్కినటువంటి గుండెతో చిన్నగా మసీదులోనికి వెళ్ళారు. చూసారా సోదరులారా, నిన్ను సమాజం చూస్తూ ఉంటుంది. నీ యాటిట్యూడ్, నీ యొక్క మాట తీరు, ఎలా వ్యాపారం చేస్తున్నావు, నిజంగా నువ్వు అల్లా నమ్మానన్నావు, చిన్నప్పుడు ఉడుగులు చేపించుకున్నావు, పెద్దయినాక నికా చదివించుకున్నావు, కానీ నీ జీవితంలో ఖురాన్ ఎక్కడ, నీ జీవితంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం ఎక్కడ? ఏదో కులం కోసం, నలుగురు కోసం జుమ్మాకు వచ్చి మళ్ళీ జుమ్మాకు రావట్లేదు, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు అంటే అల్లా తాలా ఇష్టపడతాడా? సోదరులారా, ఎన్నో సంఘటనలు ఉన్నాయి ఇంకా, కానీ సమయం అయితే తక్కువ ఉంది.
కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏంటంటే హలాల్లో నీకు మేలుంది, శుభముంది. పాపం సొమ్మును కూడబెట్టినా, జకాత్ ఇవ్వకపోయినా, జకాత్ అంటే ఎప్పుడో ఇచ్చేసినట్టు సదకా అనేటువంటిది ఏంటో తెలుసా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయ దినం రోజున నువ్వు సంపాదించినటువంటి పాపపు సొమ్ము, అక్రమంగా కూడబెట్టినటువంటి సొమ్ము, అప్పులు ఎగ్గొట్టినటువంటి సొమ్ము, మోసం చేసిన సొమ్ము ప్రళయ దినం రోజున కాలకోట సర్పమై చుట్టుకుంటూ వస్తుంది, నుదురున కాటేస్తూ ఉంటుంది. తీసి పారేస్తాడు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తీసి పారేస్తాడు, మళ్ళీ వస్తుంది, కాటేస్తుంది. ఏమయ్యా, లోకంలో ఉన్నప్పుడు నన్ను బాగా లెక్క పెట్టుకున్నావు కదా, ఎవరికి చూడకుండా ఆ పెట్టెలో పెట్టి దాన్ని ఇంకో పెట్టెలో పెట్టి శ్రద్ధ చేసావు కదా, ఆ నీ పాపపు సొమ్మును నువ్వు విసిరేసిన పాను అని చెప్పి కాటేస్తూ ఉంటుంది. శాశ్వతమైనటువంటి శిక్ష. మరి ఏది కావాలి? హలాల్ సొమ్ము కావాలా, హరాం సొమ్ము కావాలా? ఆ పాపం సొమ్ము తినిపిస్తే నీ బిడ్డలు కనీసం నువ్వు చచ్చిపోయిన తర్వాత దువాన్న చేస్తారా? నువ్వు దువా చేసినా స్వీకరించబడుతుందా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, అరఫాలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని తల వెంట్రుకలన్నీ చిందరవందరగా ఉన్నాయి, బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి. అల్లా ముందన్నాడు, చేతులెత్తి రబ్బా రబ్బా రబ్బా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అతడి తల మీద నుంచి జానెడు కూడా దువా పోవటం లేదు, ఒక మూరడి ఎత్తు కూడా పైకి పోవటం లేదు, అల్లా సన్నిధికి చేరడం లేదు. ఎందుకు ప్రవక్త? అరఫా దువా స్వీకరించబడుతుంది, ప్రయాణికుడు దువా స్వీకరించబడుతుంది. ఎందుకు ప్రవక్త? మరి ఎందుకు స్వీకరించలేదు? అతడు తిన్నది హరాం, అతడు తొడిగింది హరాం, చివరికి అతడు వేసుకున్న చెప్పులు కూడా హరాం. మరి దువా స్వీకరించబడతలేదు. నా మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రహ్మత్ లేదు, నా సంపదలో బరకత్ లేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? హలాల్ తిను, ఉన్నవాటి జోబీ హోగా అల్హమ్దులిల్లా. వాటిని విడిచిపెట్టేసి అల్లా వైపు తిరిగి తౌబా చేసుకుని అల్లాతో నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించేవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మన జీవితంలో దైవ ధర్మాన్ని సంపూర్ణంగా పాటించేటువంటి అదృష్టాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనని హరాం నుంచి కాపాడుగాక. ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కుడి పక్షంలో చేరే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కుడి చేతులు ఆమల్నామా ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించుగాక. పులిసిరాతని క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మన నరకమని అగ్నిగుండ నుండి కాపాడుగాక. మనం మన భార్య బిడ్డలతో, మన కుటుంబ సభ్యులతో కలిసి స్వర్గంలో ప్రవేశించి అల్లాహ్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వ నఫఅనా వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవాదున్ కరీముల్ కుల్ బరు రౌఫుర్ రహీమ్ రబ్బుల్ హలీం.